బాపట్ల జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలోని వ్యవసాయ విశ్వవిద్యాలయం వార్షికోత్సవంలో పాల్గొన్న గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, జిల్లాలోని పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు తదితర అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. బాపట్ల జిల్లా చీరాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్న సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 71,636 చేనేత కుటుంబాలకు ఈ పథకం ద్వారా 179 కోట్లను నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. చేనేత కేవలం వృత్తి కాదని భారతీయ సంస్కృతికి ప్రతీక అని చంద్రబాబు నాయుడు అన్నారు. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, సహజ వనరుల క్షీణత వంటి సవాళ్లను అధిగమించేందుకు శాస్త్రీయ పరిశోధనలు, సుస్థిర వ్యవసాయ విధానాలు, సహజ వ్యవసాయం అత్యంత అవసరమని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. బాపట్లలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 58వ వార్షిక స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించిన గవర్నర్ పట్టభద్రులను ఉద్దేశించి ప్రసంగించారు. వ్యవసాయ విద్య, పరిశోధనలు, విస్తరణ సేవల ద్వారా రైతు సమాజానికి విశ్వవిద్యాలయం విశేష సేవలు అందిస్తోందని ఆయన కొనియాడారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు మరింత మెరుగైన జీవితాన్ని అందించడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన బాపట్ల ప్రభుత్వ పాఠశాల సముదాయంలోని భవితా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, స్థానిక శాసనసభ్యులు వి నరేంద్రవర్మరాజుతో కలిసి మంత్రి పార్థసారథి పరిశీలించారు. విద్యతోనే సాధికారత, సాధికారతతోనే అభివృద్ది జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం 4.0 కార్యక్రమం జిల్లాలోని రేపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ విద్యారంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకురావడానికి ప్రతి విద్యార్థి బాధ్యత తమ బాధ్యతగా ప్రభుత్వం భావిస్తుందని అన్నారు. పరిశ్రమల ఏర్పాటుతోనే బాపట్ల జిల్లా అభివృద్ది సాధ్యమని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అధికారులంతా సహకరించాలని అన్నారు. కొత్త పరిశ్రమల ఏర్పాటు కోసం ఆన్లైన్లో నమోదైన 27 దరఖాస్తులను ఏకపక్ష పద్దతిలో ఆమోదించేందుకు వేగంగా దరఖాస్తులను పరిశీలించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో లోక్సభ ప్యానెల్ స్పీకర్, బాపట్ల పార్లమెంటు సభ్యులు టి కృష్ణప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలోని ప్రముఖ చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతమైన భట్టిప్రోలు బౌద్ధ స్తూపం సమగ్ర అభివృద్దికి సహకరించాలని ఆయన కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకతను ఆయనకు వివరించారు. బాపట్లలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో తగ్గించిన ధరలకే బియ్యం విక్రయించే కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు నరేంద్రవర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 115 రైతు బజార్ల కౌంటర్లు, 500 ప్రత్యేక పాయింట్ల ద్వారా తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో స్థానిక పల్లెకోన గ్రామానికి చెందిన 945 మంది అర్హులైన రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రైతుల భూ హక్కులను పరిరక్షించడం, భూ సంబంధిత వ్యవహారాల్లో పారదర్శకతను పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. మీరింతవరకు బాపట్ల జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఎస్ స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.